ఆయన ఇష్టం అనుకుంటుంది కానీ ఇక్కడ వచ్చినప్పుడు టైం అన్నా మెయింటైన్ చేయాలి. అయితే నేను కళ్యాణ లక్ష్మి ఇచ్చిపోతాను ప్రజాపాలన. మరి ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎమ్మెల్యేతో జరగాలన్నా ఇంకే చీఫ్ గెస్ట్ వచ్చినా కదా నేనే చెప్తాను. ఆయన మల్కాడికి పోవచ్చు, ఎక్కడ పోవచ్చు కదా, అంతా విరోధ వచ్చే టైంకి రావచ్చు. తప్పేమో చెప్పులు ఎక్కడ గంటనే ఇవ్వాలి. అయినా మన గౌరవంతో ఎక్కడైతే చూసి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏం మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీ అట్లకెళ్ళిపోయి చేస్తే బాగుంటుంది. ఏమంటే జనాలను ఇబ్బంది ప్రజాపాలనకు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కళ్యాణ శక్తులు మేము భోజనం చేస్తాం. దానికి లింకు లేదు కదా ప్రజాపాలన. ఎమ్మెల్యే ఇవ్వాలి కదా. ఎంఆర్ఓ గారు మీరు కూడా చెప్పారు తొందర వచ్చి 5-10 ఇచ్చేసి వెళ్ళిపోతుంది సార్ అని చెప్పారు. మీరు ప్రజాపాలన చేసుకోరమ్మా, చీఫ్ చేసుకోండి చేసుకోండి. కానీ కళ్యాణ లక్ష్మి చెప్పులన్నీ ఎమ్మెల్యేతో నుంచి పంపి 15 నిమిషాలు నేను 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. మీ అన్నంతనే నేను ఆయన 11కు వస్తాడా, నాకు వేరే ప్రోగ్రాం నేను పెద్దమంది చేసుకొని కూర్చున్నాను. గంట సేపు కూర్చున్నాను. నేను ఇప్పుడు ఆయనతో కూడా మాట్లాడాను. నాతో కాదండి, నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది, లేకపోతే నేను కూర్చుంటుంది. నాకు అర్జెంట్ లేదని చెప్పి నాకు వేరే ఏ ప్రోగ్రామ్ ఉంది. మా కేటీఆర్ కదా జిల్లా 2 జిల్లాల నిన్న 4 గంటల ముందు కూర్చున్నాను. 11 గంటలకు నేను అబద్ధం చెప్పాను. నేను కూడా చెప్పాను నేను ఎంతసేపు వచ్చిపోతా సార్ అని చెప్పి ఎంఆర్ఓ గారికి కూడా చెప్పిన అర్ధగంట సేపు 10 పావులు తప్పలేదు. ఆయన వస్తుంది కదా, ఏం ఇబ్బంది లేదు. మాకు ఇన్సెంట్ అయింది పిలిచి ప్రజాపాలన పిలిచి కళ్యాణ లక్ష్మి పెట్టి మాతో ఇవ్వకుండా చీఫ్ గెస్ట్ లేట్ వచ్చి ప్రజాపాలన అంటే టైం స్టార్ట్ చేయాలి. అందరు అధికారులు వచ్చి అందరు వచ్చి ఈ తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి శక్తులు ఎమ్మెల్యే మా చైర్మన్ ఎక్కడో అక్కడ మీ చైర్మన్ ఉంటే మీ చైర్మన్ మేము ఎక్కడో తర్వాత ఒకదాని ఇట్లా పెట్టండి. ఒక 2 నెలల చెప్పులు వచ్చి ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. కళ్యాణ లక్ష్మి వచ్చినాక కూడా మీరు ఇవ్వకపోవడం ఏంటమ్మా? ఇవ్వకపోవడం ఏంటి? మేడ్చల్ స్పెషల్గా లేదమ్మా, ఇవ్వకపోవడం ఏంటి? చెక్కులు అయితే వచ్చేది మీరే డేట్ చెక్కులు లేదమ్మా. ఇంతకుముందు కాదు, ఇప్పుడు కూడా ఎందుకు లేట్ చేయాలి? ఈ ప్రోగ్రామ్ దానికి సంబంధం ఏంటి? మీరు చెక్కులు చూడండి, డేట్ చూడండి. 2 నెలలు నెల వచ్చినాక ఇస్తే ప్రజలు ఖుషి అవుతారు కదా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి కూడా ఇళ్ళలు పుట్టినాక కూడా ఇస్తారు. అవసరం లేదా? వాళ్ళ ఫోటో లేదు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని 1 ఇయర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టిండ్రు. దానికి మా అధికారులు ఎమ్మెల్యేను, కొత్తగా గెలిచిన చైర్మన్లను, కౌన్సిలర్లను, ప్రజాప్రతినిధులు అందరినీ ఇన్వైట్ చేసిండ్రు. ఇన్వైట్ చేసినాక 9:30 అని టైం చెప్పిండ్రు. చెప్పినాక 9:30 కరెక్ట్ వచ్చిన నేను ఇప్పటిదాకా స్టార్ట్ చేయలేదు. నాకు వేరే ప్రోగ్రాంలు ఉండే, అయినా సరే కూర్చున్నా. ప్రజాపాలన అంటే టైం. ఇది ప్రతి నియోజకవర్గంలో మేడ్చల్ జిల్లాలో, మల్కా రంగారెడ్డి జిల్లాలో ప్రతి 14 నియోజకవర్గంలో ఈరోజు స్టార్ట్ చేస్తామని చెప్పిండ్రు ఆర్టీఓ గారు.
సాయిడా చైర్మన్లకు ఇద్దరు ఉంచారమ్మా.